నమస్తే, నా పేరు రుద్వాన్ రెడ్డి. వెల్కమ్ టు మై ఛానల్ టెక్స్ట్ ఎట్ గో తెలుగు. సో ఈరోజు మన వీడియోలో వాట్సాప్ వర్సెస్ టెలిగ్రామ్ వర్సెస్ సిగ్నల్ యాప్స్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం అనమాట. సో ఈ 3 యాప్స్లో మనకు ఎందులో ఎక్కువ ప్రైవసీ ఉంది అయితే మనం దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో దానికంటే ముందు అయితే మనము ఈ 3 యాప్స్లో కామన్ ఫీచర్స్ కానీ లేకపోతే స్పెషల్ ఫీచర్స్ కానీ ఏమున్నాయి అయితే మనం ముందైతే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మనకు యూజర్స్ వచ్చేసరికి మనకు మోస్ట్ పాపులర్ యాప్ వచ్చేసరికి మనకి ఈ మూడిట్లో మనకి ఈజీగా చెప్పుకోవచ్చు మనకు వాట్సాప్ అనమాట. సో దాని తర్వాత టెలిగ్రామ్, దాని తర్వాత లాస్ట్కి సిగ్నల్ అనమాట. సో ఇది పాపులారిటీ విషయంలో చెప్తున్నా. సో నెంబర్ ఆఫ్ డౌన్లోడ్స్లో ఆ విషయంలో చెప్తున్నా. సో వాట్సాప్ వచ్చేసరికి మనకు ప్లేస్టోర్లో కూడా చూసుకున్నట్లయితే మనకు 5 బిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ అయితే ఉన్నాయి అనమాట. సో మనకు టెలిగ్రామ్లో వచ్చేసరికి మనకు 500 మిలియన్ ప్లస్ అయితే డౌన్లోడ్స్ ఉన్నాయి. సో మనకు సిగ్నల్ వచ్చేసరికి మనకు 10 మిలియన్ ప్లస్ ఉన్నాయి అనమాట. సో సిగ్నల్లో చాలా మనకు డౌన్లోడ్స్ అయితే చాలా తక్కువనే అని చెప్పుకోవచ్చు. సో మనకు వాట్సాప్ ఫీచర్స్ మనకు జనరల్గా అందరికీ తెలిసిన వాట్సాప్ ఫీచర్స్ ఏమేమి ఉంటాయి. సో మళ్ళీ ఒక బ్రీఫ్గా అయితే డిస్కస్ చేశాను అనమాట. సో మనకు వాట్సాప్లో వాయిస్ కాల్ ఉంటుంది, వీడియో కాల్ ఉంటుంది, అప్ టు 8 మెంబర్స్, ఓన్లీ 8 మెంబర్స్, అప్ టు 8 మెంబర్స్ వరకే. సో ఇంకెక్కువ అయితే మనం యాడ్ చేయలేము వాయిస్ కాల్లో కానీ వీడియో కాల్లో. సో మన గ్రూప్లో కూడా మనకైతే మాక్సిమం అప్ టు 256 పార్టిసిపెంట్స్ అయితే ఒక గ్రూప్ అయితే చేయొచ్చు అనమాట. సో మనకి ఇన్స్టాగ్రామ్ లాగానే వాట్సాప్లో కూడా మనం అయితే స్టోరీస్ పెట్టుకోవచ్చు, అంటే వాట్సాప్ స్టోరీస్ అంటారు దాన్ని. సో మనం వాట్సాప్ స్టోరీస్లో కూడా పెట్టుకోవచ్చు. సో మనకు వాట్సాప్లో మనకైతే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇవన్నమాట వాట్సాప్ ఫీచర్స్. సో మనకి ఇంపార్టెంట్ ఫీచర్స్ వచ్చేసరికి ఇవి. సో మనం టెలిగ్రామ్ విషయానికి వస్తే మనకు వాట్సాప్ లాగానే మనకు టెలిగ్రామ్లో కూడా గ్రూప్స్ చేసుకోవచ్చు, కానీ వాట్సాప్లో మనకు వచ్చేసరికి 256 మెంబర్స్ వరకే పార్టిసిపెంట్స్, మాక్సిమం 256 మెంబర్స్నే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఒక గ్రూప్లో. అదే మనం టెలిగ్రామ్ విషయానికి వస్తే మనకైతే 200,000 అంటే 2 lakh మెంబర్స్ అయితే మనం ఒక గ్రూప్లో అయితే యాడ్ చేయవచ్చు. సో అది ఒక బిగ్ నెంబర్ అయితే చెప్పుకోవచ్చు. సో ఒక గ్రూప్లో 2 lakh మెంబర్స్ అంటే అది చాలా, వాట్సాప్లో 256 ఇక్కడ 2 lakh ఎక్కడ. సో చాలా హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. సో ఇంకా టెలిగ్రామ్లో మనకి ఇంకా ఫీచర్స్ వచ్చేసరికి మన గ్రూప్లో అయితే చాలా మనకు ఒక మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. టెలిగ్రామ్ గ్రూప్స్లో మనకు అందులో పోల్స్ కానీ, క్విజెస్ కానీ, హ్యాష్ ట్యాగ్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో టెలిగ్రామ్ గ్రూప్స్లో చాలా మనము ఒకరితో ఒకరు మంచి ఒక కాన్వర్జేషన్ అయితే నడుపుకోవచ్చు అనమాట. సో మనకు ఇంటరాక్షన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది టెలిగ్రామ్ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్తో పోలిస్తే. అండ్ మనకు అక్కడ ఇప్పుడు టెలిగ్రామ్లో మనము వాట్సాప్లో చూసుకున్నట్లయితే మనకు అక్కడ ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు, అంటే ఆడియో, వీడియో, లేకపోతే పిక్చర్స్ కానీ ఇవన్నీ షేర్ చేసుకోవచ్చు. కానీ అక్కడ మ్యాక్సిమం అప్ టు 16 MB ఉంటుంది. కానీ మనకు అక్కడ టెలిగ్రామ్లో మనకు అలాంటి లిమిట్ ఏమి ఉండదు అనమాట. అండ్ డాక్యుమెంట్స్లో కూడా మనకు వాట్సాప్లో అప్ టు 100 MB ఉంటుంది. అంటే ఆ డాక్యుమెంట్ సైజ్ వచ్చేసరికి మనకు అప్ టు 100 MB వరకే షేర్ చేసుకోవచ్చు. అదే మన టెలిగ్రామ్ విషయానికి వస్తే మనకైతే అన్లిమిటెడ్గా అయితే షేర్ చేసుకోవచ్చు. అంటే మ్యాక్సిమం మనకైతే జనరల్ చూసుకున్నట్లయితే మనకు 1.5 GB అని చూపిస్తుంది. సో 1.5 GB ఇంకా మనకు ఎక్కువ అయితే మనకు ఏ ఇమేజ్ కానీ లేకపోతే ఏ డాక్యుమెంట్ కానీ ఉండదు అని కాదు. కానీ జనరల్గా మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే అన్ని డాక్యుమెంట్స్ కానీ లేకపోతే ఆడియో ఫైల్ కానీ వీడియో ఫైల్ కానీ ఏది ఉన్నా సరే మనకు జనరల్గా చూసుకున్నట్లయితే మనకైతే ఎంబీస్లోనే ఉంటాయి అనమాట. సో 1.5 GB అనేది ఒక హ్యూజ్ మార్క్ అని అయితే చెప్పుకోవచ్చు. సో మనకు టెలిగ్రామ్లో అయితే కొన్ని ఫీచర్స్ అయితే ఎక్స్ట్రా ఉన్నాయి, అంటే ఉన్న ఫీచర్సే చాలా మంచిగా ఇంప్లిమెంట్ చేశారని చెప్పుకోవచ్చు. సో సిగ్నల్ ఫీచర్స్కి వచ్చేసరికి మనకు సిగ్నల్ అనేది ఒక కొత్త యాప్ అని చెప్పుకోవచ్చు. అంటే కొత్తదంటే రీసెంట్లో వచ్చింది అన్నట్టు కాదు. సో ఇప్పుడు అయితే చాలామంది డౌన్లోడ్ చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు వాట్సాప్లో అప్డేటెడ్ ప్రైవసీ పాలసీ వచ్చినప్పటి నుంచి మనకైతే టెలిగ్రామ్ని అయితే చాలామంది టెలిగ్రామ్ కాదు, సిగ్నల్ అయితే చాలామంది అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నారు అనమాట. సో సిగ్నల్లో ఎక్కువ ఫీచర్స్ ఉండవు, అంటే మనకు ఇట్లా స్టోరీస్ పెట్టుకోవడం కానీ లేకపోతే ఇలాంటి కొన్ని వాట్సాప్లో ఇంక టెలిగ్రామ్ సపోర్ట్ అయ్యే ఫీచర్స్ మాత్రం సిగ్నల్లో ఎక్కువ ఉండవు. కానీ సిగ్నల్లో ఏంటంటే మెయిన్ పార్టీ వచ్చేసరికి సిగ్నల్ ఎందుకు డౌన్లోడ్ చేసుకుంటున్నారంటే చాలామంది, సో దానికి ప్రైవసీ వల్ల. సో దాని ప్రైవసీ అయితే మనకు చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనము ఈ 3 యాప్స్ సెక్యూరిటీ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఇదే మెయిన్ పార్ట్ అనమాట. సో ఎవరైతే వీడియో క్లిక్ చేస్తారో సో ఈ పార్ట్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. సెక్యూరిటీ విషయానికి వస్తే మనకు ఫస్ట్ అయితే మనం వాట్సాప్ నుంచి స్టార్ట్ చేద్దాం అనమాట. సో వాట్సాప్లో 2016 నుంచి అయితే మనకు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే ఉందన్నమాట. సో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఏంటంటే E2E అని ఉంటుంది. సో అది ఏంటంటే మనకు వాట్సాప్ కూడా, అంటే ఎవరైతే డెవలపర్ ఉన్నారో వాళ్ళు కూడా మన మెసేజెస్ అయితే చదవలేరు, చూడలేరు. సో దానివల్ల ఏమవుతుందంటే మనకైతే అట్మోస్ట్ ప్రైవసీ అయితే లభిస్తుంది. సో 2016 నుంచి అయితే మనకైతే వాట్సాప్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే ఉందన్నమాట. సో ఇంకా ఒక పాజిటివ్ ఉంటే ఒక నెగిటివ్ కూడా ఉంటుంది కదా జనరల్గా. సో మనకు వాట్సాప్లో ఒక నెగిటివ్ ఏంటంటే మనకు మెటా డేటాని అయితే ఎన్క్రిప్ట్ చేయలేరు వాళ్ళు. అంటే మెటా డేటా ఏంటంటే మనకు అదొక ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తారనమాట. సో ఒక ఎండ్ పాయింట్ నుంచి ఒక ఎండ్ పాయింట్ వరకు. సో దాన్ని అయితే వాళ్ళు ఎన్క్రిప్ట్ చేయలేకపోయినారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు
మనం వాట్సాప్ అయితే మన మెసేజ్ని చదవలేదు, కానీ ఆ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే ఎవరికి మెసేజ్ చేస్తున్నారు, సో పర్సన్ ఎవరికి మెసేజ్ చేస్తున్నారు, ఎంతసేపు మెసేజ్ చేస్తున్నారు, ఎప్పుడు మెసేజ్ చేస్తున్నారు అయితే తెలుస్తుంది అనమాట. సో మెసేజ్ అయితే చదవలేరు, కానీ సో ఎంతసేపు ఎప్పుడు ఎవరికైతే తెలుసుకోవచ్చు అనమాట. సో మెటా డేటాని కూడా వాళ్ళు ఎన్క్రిప్ట్ చేస్తుంటే బాగుండవు. సో ఇంకా మనకు వాట్సాప్లో కొత్తగా వచ్చిన ప్రైవసీ పాలసీ వల్ల కూడా చాలామందికి అయితే వాట్సాప్ అయితే వాడబుద్ధి అవుతలేదు. సో నాకు పర్సనల్గా కూడా వాట్సాప్ అయితే ఎవరికైతే సజెస్ట్ చేయబుద్ధి అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనము టెలిగ్రామ్ సెక్యూరిటీకి వచ్చేసరికి మనకైతే టెలిగ్రామ్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంది, కానీ అయితే మనకైతే డిఫాల్ట్ అయితే ఎనేబుల్ ఉండదు అనమాట. సో డిఫాల్ట్ ఎనేబుల్ ఉండదు అని అంటే ఏంటంటే, సో మనకు టెలిగ్రామ్లో డైరెక్ట్ ఎవరైనా మెసేజ్ చేస్తే మాత్రం మనకైతే ఎన్క్రిప్షన్ అయితే ఉండదు, E2E ఎన్క్రిప్షన్ అయితే ఉండదన్నమాట. సో మనకు ఆ ఎన్క్రిప్షన్ ఎనేబుల్ కావాలి అంటే మనం చేయాల్సిన ఒక పని ఏంటంటే, మనం ఎవరితో అయితే చాట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ చాట్ ఓపెన్ చేసి మనం రైట్ సైడ్ టాప్ కార్నర్లో అయితే మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మనకైతే సీక్రెట్ చాట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సో దాని మీద క్లిక్ చేస్తే మాత్రం మనకైతే ఆ పర్సన్తో మనకైతే ఒక సీక్రెట్ చాట్ అయితే ఓపెన్ అవుతుంది. సో మనం అయితే అందులో మెసేజ్ డిసపియరింగ్ ఆప్షన్ కూడా మనం అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక టైం తర్వాత ఆ మెసేజ్ అయితే డిలీట్ అయిపోతుంది. సో మనకు టెలిగ్రామ్లో అయితే మనకు ఓవరాల్ అన్ని మెసేజెస్ అన్ని మనకు జనరల్గా ఎవరికైనా మెసేజ్ చేస్తే మాత్రం అందులో అయితే మనకు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే ఉండదు. సో ఎన్క్రిప్టెడే ఉంటుందన్నమాట. సో మనకు ఒక ప్రైవసీ అయితే ఉంటుంది, సో కానీ ఈ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ మాత్రం ఉండదన్నమాట. సో మనం అది ఎనేబుల్ అది కావాలి అనుకుంటే మాత్రం మనము సీక్రెట్ చాట్ని అయితే ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, టెలిగ్రామ్లో మనకు గ్రూప్స్లో మాత్రం మనకైతే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే ఉండదు. అంటే అసలు దాన్ని ఎనేబుల్ చేసుకునే ఛాన్స్ కూడా ఉండదు అనమాట. ఎందుకంటే మనకు ఈ టెలిగ్రామ్లో మనకు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఒకటే పర్సన్ తోటి ఉంటుంది, అంటే సింగిల్ యూజర్ తోటే ఉంటుందన్నమాట. సో గ్రూప్ వచ్చేసరికి మనకు మల్టిపుల్ యూజర్స్ ఉంటారు. ఇంకా టెలిగ్రామ్లో మనకు ఇంతకుముందే చెప్పిన మనకు 200K పార్టిసిపెంట్స్ని అయితే యాడ్ చేయొచ్చు అనమాట. సో అంతమందికి ఎన్క్రిప్షన్ అంటే చాలా కష్టం కాబట్టి మనకు జనరల్గా సింగిల్ యూజర్ తోటే మనకైతే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే ఉంది. సో ఇంకా సెక్యూరిటీ విషయానికి సిగ్నల్ సెక్యూరిటీ విషయానికి వస్తే మాత్రం ఈ రెండింటితో పోలిస్తే మనకైతే సిగ్నల్లో అయితే ఎక్కువ సెక్యూరిటీ ఇంకా ప్రైవసీ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో సిగ్నల్ అయితే మనకు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉందన్నమాట. సో మనకి ఇది సిగ్నల్ కోడ్ వచ్చేసరికి మనకు ఓపెన్ సోర్స్ ఉంటుంది. సో అందులో ఏమైనా మిస్లీడ్ అవుతుంటే కూడా మనం అయితే దాన్ని రెక్టిఫై అయితే చేసుకోవచ్చు. సో దానివల్ల ఒక పాజిటివ్ అయితే ఉందన్నమాట. సో సిగ్నల్లో అయితే మనకు వాట్సాప్లో లాగానే మనకైతే చాట్స్లో కానీ సింగిల్ చాట్స్లో కానీ లేకపోతే గ్రూప్ చాట్స్లో కానీ మనకైతే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉందన్నమాట. సో టెలిగ్రామ్ లాగా మనము ఎనేబుల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో డిఫాల్ట్గానే అయితే మనకు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే ఉందన్నమాట సిగ్నల్లో. అండ్ సిగ్నల్లో ఒక ప్లస్ పాయింట్ వచ్చేసరికి మనకు మెటా డేటా కూడా ఎన్క్రిప్ట్ చేసింది అనమాట. సో మనకు వాట్సాప్లో చూసుకున్నట్లయితే మనకైతే అక్కడ మెటా డేటాను అయితే వాళ్ళు ఎన్క్రిప్ట్ చేయలేదు. సో ఇక్కడ మనకు సిగ్నల్ విషయానికి వస్తే మనకైతే మెటా డేటాను కూడా ఎన్క్రిప్ట్ చేశారు అనమాట. సో ఇక్కడ మనకు ఫీచర్స్ గురించి మాట్లాడితే మనకైతే టెలిగ్రామ్ బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. సో మనకు వాట్సాప్ అయితే మనకైతే అలవాటు అయిపోయింది అనమాట. డైలీ మనకు పొద్దున లేచినప్పటి నుంచి మనం నైట్ పండుకునే వరకు అయితే మనము వాట్సాప్కి అయితే అలవాటు పడిపోయినాము. కానీ ఇక్కడ మనకు ఒక చేంజ్కి రావాలి, మనకు ప్రైవసీ కావాలి అంటే మనం అయితే టెలిగ్రామ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. కానీ ఇంకా అట్మోస్ట్ ఎన్క్రిప్షన్ కావాలి అంటే మనకైతే సిగ్నల్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. సో అది లెస్ డౌన్లోడ్స్ అయితే చాలా తక్కువ మందికి తెలుసు, చాలా లెస్ ఫెమిలియర్ అయితే చెప్పుకోవచ్చు. సో మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా చాలా మందికి అయితే సిగ్నల్ అయితే లేదు, సిగ్నల్ యాప్ అయితే లేదు అనమాట, ఎవరైతే యూజ్ చేసలేరు. సో టెలిగ్రామ్ అయితే కొంచెం ఒక డీసెంట్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ అయితే యూజ్ చేస్తున్నారు, కానీ సిగ్నల్ వచ్చేసరికి చాలామంది అయితే యూజ్ చేసలేరు. సో ఇప్పుడు నేను కూడా పర్సనల్గా అయితే నా కాంటాక్ట్స్ ఓపెన్ చేసి ఎవరెవరైతే సిగ్నల్ వాడుతున్నారో చూసుకున్నట్లయితే అరౌండ్ 20 to 25 మెంబర్స్ అయితే వాడుతున్నారు అనమాట. సో సిగ్నల్ అది కూడా రీసెంట్గా ఈ వాట్సాప్లో మనకి అప్డేటెడ్ ప్రైవసీ పాలసీ వచ్చినప్పటి నుంచి సో సిగ్నల్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారు వాళ్ళు కూడా చాలామంది. సో మనకు వాట్సాప్కి ఒక ఆల్టర్నేటివ్ ఉంది అంటే మనకు వచ్చేసరికి టెలిగ్రామ్ ఇంకా సిగ్నల్ అనమాట. సో టెలిగ్రామ్లో మనకు అట్మోస్ట్ ఎన్క్రిప్షన్ కావాలి అంటే సీక్రెట్ చాట్ని అయితే మనం ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అట్లా సీక్రెట్ చాట్లో ఎనేబుల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏం లేదు, ఫీచర్స్ కూడా పెద్ద ఏం కాదు. మన చాట్ ఏదైతే ఉందో అది మొత్తం ఎన్క్రిప్టెడ్ ఉండాలి, ప్రైవేట్గా ఉండాలి అనుకుంటే మాత్రం మనం అయితే సిగ్నల్ని అయితే ఆఫ్ చేసుకోవచ్చు. సో ఒక టైం ఉంటుంది కదా, ఒక టైం వస్తుంది. సో ఏ టైం అంటే
ఒక యాప్ నుంచి ఇంకొక యాప్కి షిఫ్ట్ అయ్యే టైం అనమాట. సో ఇది ఒక రైట్ టైం అని అయితే చెప్పుకోవచ్చు. సో మనకు ఈ వాట్సాప్లో ఇప్పుడు కూడా వాట్సాప్ని తప్పు పడతలేను, కానీ ఇది ఈ ఫేస్బుక్ వాళ్ళు తెచ్చిన ఈ అప్డేటెడ్ ప్రైవసీ పాలసీ వాళ్ళైతే నేను ఈ అప్డేటెడ్ ప్రైవసీ పాలసీ గురించి అయితే నేను డీటెయిల్గా అయితే నేను ఒక వీడియోలో అయితే డెడికేటెడ్ వీడియో అయితే నేను డిస్కస్ చేశాను అనమాట. సో ఆ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, లేకపోతే మీరు ఇక్కడ క్లిక్ చేసి కూడా మీరు అయితే ఆ వీడియోలోకి అయితే మీరు ఎంటర్ అవ్వచ్చు. సో ఈ కంక్లూజన్ ఏంటంటే, మీకు అలవాటు పడిపోయినా సరే, వాట్సాప్కి అంతా మీరు అలవాటు పడ్డా సరే ఒక చేంజ్ అయితే తీసుకురావచ్చు. సో మనకు ఆ చేంజ్ వచ్చేసరికి మనకు మంచి ఫీచర్స్ తోటి, సెక్యూరిటీ, మంచి సెక్యూరిటీ తోటి, మంచి ఫీచర్స్ ఇంకా మంచి సెక్యూరిటీ తోటి, అంటే ఒక స్టెప్ అంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ కావాలి అంటే మనం అయితే సీక్రెట్ చాట్ని ఎనేబుల్ చేసుకోవాల్సి వస్తుంది. సో అట్లా ఎనేబుల్ చేసుకొని ఇంకా మీరు మంచి సెక్యూరిటీ ఉండాలనుకున్న ప్రైవసీ మెయింటైన్ చేయాలనుకుంటే మాత్రం మీరు టెలిగ్రామ్ని అయితే ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. సో అట్లా కాదు, నాకు పెద్ద ఫీచర్స్ తోటి పని లేదు, సో నాకు జస్ట్ నా మెసేజెస్ ఏవైతే ఉన్నాయో, ఎవరితో అయితే మెసేజ్ చేస్తున్నానో, సో ఆ పర్సన్ తోటి అయితే నాకు ఒక ప్రైవేట్ కాన్వర్సేషన్ అయితే ఉండాలి, ప్రైవసీ ఉండాలి, మంచి ఎన్క్రిప్షన్ ఉండాలి అనుకున్న వాళ్ళైతే సిగ్నల్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.